హలో అండి. ఈరోజు 5వ రోజు అమ్మవారు ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు అమ్మవారు మనకి మూలా నక్షత్రంలో విజయవాడలో సరస్వతీదేవిలాగా అలంకరణలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే శ్రీశైలంలో స్కందమాతగా ఈరోజు మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో బంగారు రంగు వీణని పట్టుకొని మనకి అమ్మవారు మంచిగా దర్శనమిస్తారు. ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. అలాగే సత్సంతానం అనేది అటువంటిది కలుగుతుంది. ఈరోజు పుస్తకాలను కూడా పూజ చేసుకోవాలండి. మన పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలను అమ్మవారి దగ్గర పెట్టి ఆ పుస్తకాలకు గంధం కుంకుమ పూసి ఆ పుస్తకాలను పూజించి మన పిల్లలకు బాగా చదువు రావాలని చెప్పి అమ్మవారిని శరణు కోరుకుంటే అమ్మవారు మనకి కావలసినటువంటివి అన్నీ సమకూరుస్తుంది. అలాగే ఈరోజు అమ్మవారు చాలా ప్రీతికరమైనటువంటి రోజు అమ్మవారికి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సత్సంతానం కలుగుతుంది. ఈమెను పూజించిన వారికి ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరాన్ని పిల్లల చేత కూడా చదివించడం వల్ల చాలా మంచిదన్నమాట. సర్వదేవత అష్టోత్తర శతనామావళి అని ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకాన్ని మనం కొనుక్కున్నట్లయితే దాంట్లో అందరి దేవతల అష్టోత్తరాలు ఉంటాయి. ఈరోజు మనం చదువుకోవాల్సినటువంటి మంత్రం సింహాసన గత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. ఈ మంత్రాన్ని జపించలేని వాళ్ళు నేను లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇంకొక మంత్రాన్ని నేను మీకు చెప్తాను. ఆ మంత్రాన్నైనా 108 సార్లు జపించండి. ఆ మంత్రాన్ని కూడా జపించలేని వాళ్ళు ఓం శ్రీ సరస్వతీదేవి నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు జపించాలి. అలాగే ఈ అష్టోత్తరం కూడా పిల్లల చేత ఆ రోజు చదివించినట్లయితే చాలా మంచి జరుగుతుందండి. ఈరోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలా చేయడం వల్ల మనం మనసులో కోరుకున్నటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి. ఇంకా ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోంచి చదువుకోవాల్సిన మంత్రాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఈరోజు చదువుకోవాల్సినటువంటి మంత్రం సరస్వతి శాస్త్రమయి గుహంబ గుహ్యరూపిణి అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. అలాగే ఈరోజు అమ్మవారిని ఆమెకి ఎంతో ఇష్టమైనటువంటి తెల్లని మల్లెపూలతో పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు గనక అవకాశం ఉంటే 108 మల్లెపూలను తీసుకొని సరస్వతీదేవి అష్టోత్తరాన్ని ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని పిల్లల చేత వేయించినట్లయితే వాళ్ళకి విద్య అనేది చాలా బాగా వస్తుంది. ఇలా జపించడం వల్ల వాళ్ళకి ఒక మంచి భావం అనేది ఏర్పడుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఆమెకి చాలా ఇష్టమైనటువంటి మల్లెపూలతో ఈరోజు అమ్మవారిని పూజించినట్లయితే ఆమె యొక్క కరుణా కటాక్షాలు మనకి ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే నేను మీకు చూపిస్తున్నాను పుస్తకం ఇలా ఉంటుందండి. 108 సర్వదేవత అష్టోత్తర శతనామావళి అని రాసి ఉంటుంది. సరస్వతీదేవి అష్టోత్తరం దానిలో ఉంటుంది. ఒకవేళ అది కూడా చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది. నా వీడియోని మీకు ఏదైనా
కామెంట్స్ సెక్షన్లో నాకు తెలియచేయవచ్చు. ఇంకేదైనా నేను మీకు చెప్పాలంటే తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.